ఇవాంటి బ్లాగ్ ఏంటో తెలుసు కదా మీకు, తమ్నేల్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇవాళ మేమైతే రెడీ అయిపోయి మా చెల్లెలి ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము. సో ఎక్కడ ఎంగేజ్మెంట్ అంటే మా ఎంగేజ్మెంట్ జరిగిన ప్లేసే. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే చాలా మెమరీస్తో ఉన్న ప్లేస్ కాబట్టి అది. ఇప్పుడు ఆ ప్లేస్ ఏంటి, మా ఎంగేజ్మెంట్ టైంలో నేను బ్లాగింగ్ చేసేదాన్ని కాదు కాబట్టి మీ ఎవరికి తెలియకపోవచ్చు, అందుకనే ఇవాళ ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీకు. అండ్ అక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటారో ఎలాగో మాకు తెలీదు. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాము. 10 o'clock స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. మేము 5 o'clockకే 4:30కే లేచి స్టార్ట్ అయ్యాము రెడీ అవ్వడము. కానీ తెలుసు కదా అమ్మాయిలు, లేట్ అయిపోయిందనమాట కొంచెము. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ ఏమి ఉండదు, సండేనే కాబట్టి. సాటర్డే అయితే కష్టము, సో సండేనే కాబట్టి ఈజీగా వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి మీతో కలుసుకుంటాను. ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయడం కూడా మర్చిపోకండి. ఎంగేజ్మెంట్కి మేము ఇంట్లోనే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము, ఎందుకంటే అక్కడ మరీ అంత అనుకూలం ఉండదు అనమాట. ఏ ఎంగేజ్మెంట్ హాల్ అయినా సరే రూమ్స్ కొద్దిగానే ఉంటాయి. అదే పెళ్లి హాల్స్లో అయితే రూమ్స్ మంచిగా ఉంటాయి. కాబట్టి మేము ఎంగేజ్మెంట్ యూజువల్లీ ఎవరి ఎంగేజ్మెంట్ అయినా ఇలా ఇంట్లోనే రెడీ అయిపోయి వెళ్ళిపోతాము. కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళిపోతే మన ఫంక్షన్ డైరెక్ట్గా స్టార్ట్ చేసేయచ్చు అన్నట్టు. అక్కడికి వెళ్ళి రెడీ అవ్వాలంటే చాలా లేట్ అయిపోతుంది, అందుకని ఇలాగే ప్లాన్ చేసుకుంటాం ఎవరి ఎంగేజ్మెంట్ అయినా. అలా రెడీ అయిపోతున్నాము. అండ్ ఈ శారీస్ పట్టు శారీస్ కాబట్టి పొద్దున్నే 5 o'clock నుండి స్టార్ట్ చేసినా కూడా లేట్ అయిపోయింది అనమాట. అవన్నీ కరెక్ట్గా కూర్చోబెట్టాలి. శారీస్, పట్టు శారీస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, సో అందుకని లేట్ అయిపోయింది. అండ్ ఈ శారీ వచ్చేసి నా రిసెప్షన్ శారీ. చాలా చాలా నచ్చి కొనుక్కున్నాను అనమాట. నాకు ఈ కలర్ మళ్ళీ మెజర్మెంట్ సరిపోతాయో లేదో అని కూడా అనిపించింది, అందుకనే ఈ రోజే కట్టేసుకున్నాను ఆ శారీని. మనం పోమా అట్లా పోను పాస్. రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 9 గంటలకంతా మేము హాల్లో ఉన్నామన్నమాట. ఆ రోజు సండే కాబట్టి ఎక్కువ ట్రాఫిక్కే లేదు, చాలా త్వరగా వెళ్ళిపోయాము. ఒక 20 minutesలోనే రీచ్ అయిపోయాము. మామూలుగా అయితే 1 hour తక్కువేం కాదనమాట ఇక్కడ ఇలా తీసుకున్న హాల్. కాకపోతే ఆ రోజు సండే కాబట్టి త్వరగా వెళ్ళిపోయాము అనమాట. ఖాళీగా ఉన్నాయి రోడ్స్. వాళ్ళ ఇంట్లో 5 ఏండ్లు మహాలాస గ్రాండ్ అండ్ హోటల్ చూపించాయి కదా, ఇది మేము మా స్కూల్కి చాలా దగ్గర అనమాట. స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్స్ జరిగినా లేకపోతే మేము ఏమైనా పార్టీస్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్కి అనుకుంటే ఈ హోటల్కే వచ్చేవాళ్ళము. అప్పుడైతే చాలా చిన్నగా ఉండేది ఒక హోటల్, ఇప్పుడు చాలా డెవలప్ చేసేసారు. ఈ ఏరియాలో మేము చాలా ఇయర్స్ చదువుకున్నాం కాబట్టి మాకు ఇది చాలా పాత ఏరియా. క్లైమేట్ చూస్తున్నారు కదా ఎంత మంచి క్లైమేట్ అని. ఇప్పుడు సిటీలో ఉన్నట్టే ఉండదు, చాలా పాత బెంగళూరు మీకు చూస్తే ఎట్లా అనిపిస్తుందో అలానే ఉంటుంది ఇప్పుడు కూడా క్లైమేట్ అక్కడ. హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడికి కొంతమంది అయితే వస్తూ ఉన్నారు, ఇంకొంతమంది ఆల్రెడీ వచ్చేసారనమాట. ఎవరెవరు వచ్చారో వాళ్ళతో అందరూ మాట్లాడేద్దాము పదండి. ఈ బ్లాగ్ లో మీకు మా బంధువులందరినీ ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే తెలుస్తుంది అన్నట్టు. ఆల్రెడీ పాత వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. రామా సేమ్ హాల్లోనే మా ఎంగేజ్మెంట్ కూడా అయిందనమాట. నాకు అక్కడికి వెళ్ళిన తక్షణము మా ఎంగేజ్మెంట్ మెమరీస్ అన్ని గుర్తొచ్చేసాయి. ప్రతి ఈవెంట్లోనూ ఓకే మాదైనప్పుడు ఇట్లా జరిగి ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అండ్ మాకు కూడా అలాగే అనిపించింది అనమాట. అలాగే ఉంటుంది కదా, ఆల్రెడీ ఒకరిది ఫంక్షన్ అయిపోయింటే దానికి కంపారిటివ్లీనే జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఫంక్షన్స్ కూడా. వస్తా అన్నారు, టిఫిన్ చేస్తారు. అమ్మ రాలేదా? సరే ఇంద్రాక్కయ్య రాగానే ఎదురొచ్చిన అందరినీ పలకరించుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం ఫస్ట్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. ఎందుకంటే ఇంకా అక్కడ మేకప్లు జరుగుతున్నాయి, రెడీ అవుతున్నారు పెళ్లి కొడుకు అయితే. నాకే పెట్టించి వడొద్దు నాకు ఓన్లీ. అయ్యయ్యా ఉండు
ఇంకొకటి అక్క ఏంటి ఒకవైపు ఇక్కడ పెళ్లి కూతురు రెడీ అయిపోతుంది, ఇంకోవైపు పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోతున్నారు. అండ్ వచ్చిన చుట్టాలంతా అక్కడ హాల్లో పెట్టాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నారు అనమాట. పెళ్లి కూతురు రెడీ అవుతుంది కదా, అండ్ రెడీ అయ్యాక ఎలా ఉంది అన్నది చూపించేస్తాను. చాలా బాగుంది కదా, కలర్ఫుల్ గా ఉంది అటైర్ అయితే. హాయ్ స్వీటీ, బో తింటువా అమ్మా? హాయ్, మీరు తింటారా టిఫిన్? కలర్ఫుల్. ఇక్కడ మా పెద్దమ్మలు, పిన్నిలు, అక్కలు అయితే చాలా మంది ఉన్నారనమాట నాకు. సో అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్. అండ్ ఊరు నుండి వచ్చే వాళ్ళైతే ఒక రోజు ముందే వచ్చేసారు, ఎందుకంటే ఊరు నుండి రావాలి అంటే ఆన్ ది డే లేట్ అయిపోతుంది. అది కూడా కరెక్టే, ఒక రోజు ముందే రావాలి వాళ్ళు. లేకపోతే లేట్ అయిపోతే వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే ఫంక్షన్ కూడా లేట్ అయిపోతుంది. కాబట్టి ఫంక్షన్ చేసేవాళ్ళు కొంచెం గ్రాండ్ గా చేసుకుంటేనే మంచిది. పుట్టి వాళ్ళు ఆటకే వచ్చింది. లేదు, ఇటు వరకునే వేసుకో, ఇటు వరకు చూపిస్తాను. నాకు ఈ ఫోర్ హెడ్ చాలా కనిపిస్తుంది. బాగుంది, ఫోర్ హెడ్ చాలా కనిపిస్తుంది. బాగుంది. లోపల ఇంకా వాళ్ళు వేస్తామంటారే. గోలగోలగా ఉంది, కానీ నాకు ఆ మెమరీస్ ని అలాగే పెట్టాలి అనిపించింది. అందుకని న్యాచురల్ గా మాట్లాడిన మాటలు అయితే అలాగే పెడుతూ ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఎప్పుడు చూసుకున్నా కూడా ఆ మెమరీస్, ఆ టైంలో మనము ఏ ఎమోషన్స్ తో ఉన్నాము అన్నది కూడా క్యాప్చర్ అవుతుంది అన్నట్టుగా. సో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఎప్పుడైనా ఫంక్షన్ ఇలా గోలగోలుగా ఉంటేనే బాగుంటుంది కదా, సో అందుకనే నాకు ఇలాగే పెట్టడం ఇష్టము. లైట్ ఏమైనా వస్తుంది? ఉంది ఇక్కడ, ఏదో బటన్ ఏదో ఉంది కదా. ఇంద్రాకే చూస్తుంది భయం, ఏమన్నా వెళ్ళిపోతే. ఇంతే కదా వద్దాము, ఇది ఆన్ చేయాలి. ఇంద్రాకే ఇచ్చేసినా లాస్ట్ లో పెడతాను. ప్రాక్టీస్ కావాలింగా. ఇంకా పెద్దదంటే 3 గంటలకి సరికి అది నేత్ర తీస్తా అందుకు. హలో బేబీ, ఎవరు నేను గుర్తున్నానా? అయ్యో పెద్ద शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. Akshat, come here. What are you doing there? Come here. Dama. Hello. What are they doing there? Come. Who's this?
కమ్ హియర్ వైపు. గుడ్. క్యూటీ పై స్టాండ్ అప్ కిస్ పెట్టి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయిపోయారు. ఫోటోషూట్ అయితే జరుగుతుంది. వాళ్ళనైతే ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఇక్కడ లంగమణిలో ఉంది కదా తను పెళ్లి కూతురు, పక్కన ఉన్నది పెళ్లి కొడుకు. తన పేరు శిరీష అండ్ కిషోర్ అన్నమాట. శిరీష అయితే మా పెద్దమ్మ కూతురు, మీ అందరికీ తెలుసు. పక్కన ఉన్నది కిషోర్. కిషోర్ కూడా మాకేం కొత్త వ్యక్తి అయితే కాదు, మా చుట్టాల అబ్బాయే. సో అందుకని ఇద్దరు మన పిల్లల్లాగానే ఫంక్షన్ చాలా ఘనంగా జరగబోతుంది. సో మీరు మిస్ కాకుండా ఈ సిరీస్ ని అయితే ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్క వ్లాగ్ వాచ్ చేయండి అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. గణపతి పూజ అయితే అయిపోయింది. ఇంకా తాంబూలాలు అయితే తీసుకుంటున్నారు వీళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న. అండ్ ఫంక్షన్ అయితే మొదలైపోయింది. హరిద్ర కుంకుమ శోభితురాలైన శిరీష అను కన్యను ఇచ్చి వివాహం చేసుకున్నటకు నిశ్చయించి భగవంతుని సాక్షిగా కుల పెద్దల సాక్షిగా రెండు ఫంక్షన్లు ఉన్నాయి. నిశ్చితార్థం 2 ఫంక్షన్ హాల్స్. ఇంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్ఠతే ఆయువారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు ధనధాన్యాభివృద్ధిరస్తు కుమారస్య కుమార్యాః కళ్యాణానుగ్రహఫలసిద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు. यो वेदादोस्वर प्रभो वेदादेवविदितः सप्तक्रीडस्य विश्वदक्षिशाय विश्वनोमो विश्वस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 ्
కాబోయే అల్లుడిని ఆశీర్వదించారు. అబ్బా అందరినీ ఒక ఫ్రేమ్లో నేను అవును ఇంకా తీయాలా అని ట్రై చేస్తాను. పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి బట్టలు ఇచ్చారు కదా, సో ఇప్పుడైతే సెకండ్ డ్రెస్ కి చేంజ్ అయిపోయారు. ఇక్కడైతే తను శారీ కట్టుకుంది. ఈ శారీ కలర్ అయితే శిరీషకి చాలా బాగా సెట్ అయింది అని నాకైతే అనిపించింది. అండ్ మేకప్ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. లేట్ చేయకుండా చూసేసేయండి. నేను అదే చెప్తాను మనమందరూ సేమ్ అంటే ఫేస్ కట్లు అంతా మ్యాచ్ అయిపోతాయి కదా, అందుకని చాలా ఎక్కువగా నాయిస్ ఉంది, అందుకని వాయిస్ యాక్చువల్లీ ఇక్కడ పెళ్లి కూతురు వచ్చి పెళ్లి కొడుకుని వెల్కమ్ చేసుకోవాలి. మామూలుగా చాలా మంది క్రౌడ్ ఉన్నారు అక్కడ. అండ్ పెళ్లి కొడుకు తరపున వాళ్ళు ఆల్రెడీ పెళ్లి కొడుకుని సపోర్ట్ చేస్తున్నారు. మా సైడ్ పెళ్లి కొడుకుని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. చూడండి, మా అమ్మ వాళ్ళు కూడా అల్లుడినే సపోర్ట్ చేస్తానని చెప్పి అటు వెళ్ళిపోయారు. మేమైతే యాజ్ యూజువల్ మా చెల్లెల్నే సపోర్ట్ చేస్తాం కాబట్టి మేమందరూ ఒకవైపు ఉన్నాం అనమాట. అలా వెల్కమ్ అయితే చేసాము. మా ఎంగేజ్మెంట్ లో కూడా సేమ్ ఇలాగే జరిగింది అనమాట. అందరూ ఒకవైపు వెళ్ళిపోయారు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఒకవైపు వచ్చేసారనమాట. మాకు కూడా అంతే, సేమ్ కుమార్ వాళ్ళు తెలిసిన వాళ్ళే, మేము కూడా అంతే, ఇద్దరు బంధువులే కాబట్టి సేమ్ ఇలాగే జరిగింది మాకు కూడా.
అక్కడ మా అక్క అంటే పెళ్లి కూతురు వాళ్ళ అక్క ఎమోషనల్ అయిందనమాట. యూజువల్లీ వాళ్ళ బాండింగ్ వాళ్ళకుంటుంది కదా! సో, అక్కడ కొంచెం ఎమోషనల్ అయింది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే రింగ్ మార్చుకున్నదైతే చూసేసేయండి. శతమానం భవతి ఎప్పుడు పెట్టినవే బాబు ఎనికిరా బాబు కొద్దిగా ఎనికిరా ప్లీజ్ సార్ చెయ్యి కొద్దిగా సైడ్ పట్టుకోండి వేలు పెట్టండి ఫస్ట్ రెడీ రెడీ ఫంక్షన్ అయితే అయిపోయింది. కానీ కొన్ని శాస్త్రాలు అయితే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. అండ్ లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. లంచ్ చేసే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అండ్ మేము కూర్చున్నాం అనమాట నెక్స్ట్ వెళ్దాం లంచ్కి అన్నట్టుగా. అండ్ ఆల్రెడీ లంచ్ చేసిన వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు, బయలుదేరాలి. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుండి వచ్చి ఉంటారు, బయలుదేరాలి కాబట్టి అక్కడికి స్టార్ట్ అయిపోతున్నారు. వాళ్ళు పెట్టండి. వాళ్ళు ఈ భీమ్తో కలిపి అది ఇచ్చేస్తారేమో. భీమ్ ఇచ్చేలేదా? ఏ అవును, వీడియో అని పిలిచండి రా.
చెట్లే కదా. ఎంగేజ్మెంట్ సెరమనీ అంతా అయిపోయాక పెళ్లి కొడుకుని తరపున వాళ్ళు పెళ్లి కూతురికి ఇలా ఒడి నుంచి మా బిడ్డ అని వాళ్ళైతే అనిపించుకుంటారు. ఈ శాస్త్రం అయితే మేము ఎంగేజ్మెంట్ లో చేస్తామన్నమాట. మామూలుగా 5 మంది, 7 మంది, 9 మంది, 11 మంది అట్లా చేయొచ్చు. మేమైతే చాలా మంది ఉన్నాం కాబట్టి చాలా మంది పెట్టారు, తనకి ఒడి నించారు. సో ఇలాగా ఈ శాస్త్రం కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ లో ఇది మెయిన్ అన్నమాట మాకు. సో ఇలాగా అందరూ మంచిగా చేసేసారు. ఇద్దరు పట్టుకోవాలా. చివర్లో చేసినా కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్, హారతి ఇవ్వడము. ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి చాలా మంది కళ్ళు పడుతుంది. సో అలాగా దృష్టి తీసేయడానికి ఇలా మేము హారతి ఇస్తాం. సో అక్కలు, వదినలు ఇలా అందరూ కలిసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే హారతి ఇస్తున్నాము. నంబర్లు చెప్పండి. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా సంపూర్ణంగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే లంచ్ చేయడానికి వచ్చాము. ఈ లంచ్ ఐటమ్స్ అయితే నేను మా ఎంగేజ్మెంట్‌లో ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ రోజు ఫుల్ ఫీవర్‌గా ఉన్నింది. అంటే మా ఎంగేజ్మెంట్ అప్పుడు 3 డేస్ నుండి ఫుడ్ పాయిజన్ అయిపోయి ఫీవర్ వచ్చేసిందనమాట. ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు. అందుకని కుమార్‌కి చెప్తున్నాను, ఎంత బాగున్నాయి కదా ఐటమ్స్, అప్పుడు కూడా బాగున్నాయా నేను అడుగుతున్నాననమాట. సో సేమ్ ఐటమ్సే, సేమ్ హోటలే కాబట్టి సేమ్ ఐటమ్సే ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో చాలా బాగుంటాయన్నమాట ఈ హోటల్‌లో ఫుడ్ కూడా. అండ్ సర్వ్ చేయడం కూడా చాలా పద్ధతిగా నీట్‌గా సర్వ్ చేస్తారు. అండ్ ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా చెల్లెలి ఎంగేజ్మెంట్ ఎలా అనిపించింది మీకు అన్నదైతే కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ వీళ్ళ వెడ్డింగ్ సీరీస్ అయితే అస్సలు మిస్ కాకండి. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. అండ్ మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొత్త వ్లాగ్ నేను పెడితే మాత్రం మిస్ కాకుండా మీకు కూడా వచ్చేస్తుంది ఫోన్‌కి. అండ్ ఈ వ్లాగ్ గనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో మీ ముందు కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.